హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. ఉదయం సమయం 8 గంటలు. పరశురాం చెప్పినట్లే అరుణ్ చాలా హుందాగా ఎదుటి వారి కళ్ళను అమాంతం తన వైపుకు ఆకర్షించేలా రెడీ అయ్యి పరంధామయ్య ఇంటికి వెళ్తాడు. గేట్ తీసి లోపలికి అడుగు వెయ్యగానే ఆ పెద్ద వాకిట్లో ఎటు చూసినా బృందావనాన్ని తలపించేలా దృశ్యం. అంతకు మించి అందంగా విరబూసి నేలరాలిన పారిజాత పువ్వులు. ఆ పక్కగా నేలపై కూర్చుని ఉన్నారు దుర్గా శకుంతలలు. వాళ్ళు ఏదో చేస్తున్నారు, కానీ అరుణ్కి వాళ్ళేమి చేస్తున్నారో కనిపించట్లేదు. పెళ్లి చూపులకు ఇలా ఒంటరిగా రావాల్సి వచ్చినందుకు అరుణ్ గుండె కాస్త వేగంగానే కొట్టుకుంటుంది. ఆ బిడియంతోనే 2 అడుగులు ముందుకు వేశాడు. అరుణ్ అడుగుల శబ్దం దుర్గా శకుంతల చెవిన పడి ఎవరా అన్నట్లు వెనక్కి తిరుగుతారు. అరుణ్ని చూసిన దుర్గా ఆనందంతో గబాలున పైకి లేచి, రా అరుణ్, నువ్వా అంటూ పైకి లెగుస్తుంది. దుర్గ పైకి లేచిన వెంటనే దుర్గ వెనక వైట్ కలర్ నైట్ డ్రెస్ వేసుకుని తన మోకాళ్లపై తలను ఆనించి తడిగా ఉన్న తన కురులను ఆరబెట్టుకోవడం కోసం విరబూసుకున్న జుట్టుతో ఒక చేతితో ఫోన్ చూసుకుంటూ రెండో చేతికి శకుంతలతో గోరింటాకు పెట్టించుకుంటున్న ఒక అమ్మాయి కనిపిస్తుంది. వెంటనే అరుణ్లో అలజడి, ఆ అమ్మాయే ఆర్తియేనా అని. వెంటనే చూపుని ఆ అమ్మాయి నుంచి మరల్చి, ఎలా ఉన్నారాంటీ అని చిన్నగా నవ్వుతాడు. అరుణ్ స్వరం వినగానే అమాంతం తన కురులను వెనక్కి నెట్టి నెమ్మదిగా అరుణ్ వైపు చూస్తుంది ఆర్తి. ఆ క్షణం ఆర్తిని అలా చూసిన అరుణ్కి బృందావనంలో రాధ కృష్ణుడి రాక కోసం అలా నైట్ డ్రెస్లో ఎదురు చూస్తుందా అన్నట్లు అనిపించింది. ఆర్తిది కూడా ఇంచుమించు అదే పరిస్థితి. కృష్ణుణ్ణి చూడాలని మనసులో తహతహలాడుతున్న రాధ కోరిక తీర్చడం కోసం కృష్ణుడు ఇలా ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చాడా అన్నట్లు మమేకంగా తన పెద్ద కళ్ళతో అరుణ్ణి ఓరకంట చూస్తుంది. ఇద్దరి చూపులు కలిసిన శుభవేళ ఒక్క క్షణం వాళ్ళు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయారు. ఇంతలో శకుంతల కూడా పైకి లేచి, రా బాబు రా, హైదరాబాద్ నుండి నిన్నే వచ్చారంటగా అని ఆనందంగా పలకరిస్తుంది. అవునండి అని వినయంగా అరుణ్ తల ఊపుతుంటే, అరుణ్, ఆవిడే మీ ఆవిడ, ఈవిడ మీ అత్తగారు. మా అల్లుడు ఎలా ఉంటాడో అని తెగ కంగారు పడిపోతుంది అంటూ, మంగా కుర్చీ తీసుకురా అని అరుస్తుంది. మంగ క్షణంలో కుర్చీ తీసుకుని వస్తుంది. కూర్చోండి అరుణ్, మీ మావయ్య గారి కబురు చేస్తాను అని కంగారుగా శకుంతల, వదినా, అన్నయ్యకు ఆయనకి ఫోన్ చేసి రమ్మంటాను అని హడావిడిగా లోపలికి వెళ్ళబోతుంది. ఇంతలో ఆర్తి, అమ్మా, ఎందుకంత కంగారు, నా దగ్గర ఫోన్ ఉందిగా అంటుంది. అరుణ్ ఇంకా అలా నుంచునే ఉన్నాడు. ఆర్తి అలానే నేలపై కూర్చుని ఉంది. పైకి తల ఎత్తేసరికి ఆ చుట్టూ కొబ్బరి చెట్లు, ఆ చెట్ల మధ్య ఆర్తికి అరుణ్ కూడా బాగా పెరిగిన కోనసీమ కొబ్బరి చెట్టులా కనిపిస్తున్నాడు. ఒకరి మనసులో ఒకరు నేను తనకు నచ్చానా అన్న సంశయం వారధిలా మారింది. ఇంతలో శకుంతల, అయితే నాన్నగారికి తొందరగా ఫోన్ చేసి రమ్మని చెప్పు అంటుంది. ఆర్తి హరిశ్చంద్ర ప్రసాద్కు ఫోన్ చేస్తుంది. అరుణ్ కుర్చీలో నెమ్మదిగా కూర్చుంటాడు. హరిశ్చంద్ర ప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో నాన్నా. చెప్పరా, మిమ్మల్ని కలవడానికి మా ఆయన వచ్చారు. అరుణ్ని ఇష్టపడుతున్నట్లు ఈ ఒక్క మాటతో అరుణ్కి తెలిసేలా చేస్తుంది ఆర్తి. ఒక్కసారిగా శకుంతల, దుర్గా, మంగ, తులసులు అందరూ ఆర్తి వైపు చూసి నోరెళ్ళబెడతారు. వాళ్ళ చూపులకు అరుణ్లో తడబాటు, సిగ్గు రెట్టింపైపోతాయి. వెంటనే అమాంతం పైకి లేచి నుంచుంటాడు. అది చూసిన శకుంతల ఆర్తి తలపై చిన్నగా ముట్టుతుంది. ఉండు శకుంతల, అదేం చేసింది ఇప్పుడు? అరుణ్ ఇకపై ఆర్తి మొగుడేగా
అదే చెప్పింది అంటుంది నవ్వుతూ. దుర్గా అరుణ్ ఇక అక్కడ ఉండడం మంచిది కాదనుకుని, ఆంటీ అంకుల్ ఎక్కడున్నారో చెబితే నేను వెళ్ళి కలుస్తాను అంటాడు. మా కొబ్బరి తోటలో ఉన్నారు అరుణ్ అంటుంది దుర్గా. సరే ఆంటీ వెళ్ళొస్తాను, అంకుల్ని నేను అక్కడ కలుస్తాను అని దుర్గా శకుంతలకు చెప్పి ఆర్తి వైపు చూడకుండా గేట్ దగ్గరకు వెళ్ళిపోతున్నాడు. ఇంతలో ఆర్తి, ఇంతకీ నేను మీకు నచ్చానో లేదో చెప్పనే లేదు, మరీ అంత సిగ్గా, లేక నచ్చలేదా, ఏదో ఒకటి చెప్పి వెళ్ళండి అని గట్టిగా అరుస్తుంది. అరుణ్ వెనక్కి తిరగకుండానే తనలో తాను చిన్నగా నవ్వుకుంటూ ముందుకు అడుగులు వేస్తూనే, ఆంటీ మా ఆవిడకు గోరింతాకు బాగా పెట్టండి, బాగా పండాలి అని గేట్ బయటకు వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ నచ్చానని చెప్పినందుకు అని గేట్ బయటకు వినిపించేలా అరుస్తుంది ఆర్తి. అరుణ్ చాలా సంతోషంతో హరిశ్చంద్ర ప్రసాద్ని కలవడానికి వెళ్తాడు. అలా అరుణ్ హరిశ్చంద్ర ప్రసాద్ని కలిసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆర్తికి అరుణ్కి ఆర్తి బాగా నచ్చడంతో హరిశ్చంద్ర ప్రసాద్ గుండెల్లో భారం సగం దింపినట్లయింది. ఇక అందరి దృష్టి అలేఖ్య పరిణయం మీదే. ఆదిత్య ఈ పెళ్లి చేసుకుంటాడా లేదా అన్న ఆవేదన ప్రతి ఒక్కరిలో బయటపడని ఒక చిక్కు ప్రశ్నలా మారింది. రేపటి రోజు ఎలా గడుస్తుందో అనే ఆలోచనలతో ఆ రోజు గడిచిపోయింది. మామూలుగా చిన్న పని ఉంటేనే నిద్రపోని శకుంతల ఇటువంటి పరిస్థితుల్లో పడుకుంది అనుకోవడం కల్ల. కానీ ఈసారి శకుంతలకు తోడుగా మేమున్నామంటూ ఎవ్వరూ నిద్రపోలేదు అనడం కన్నా అందరికీ నిద్రపోవాలన్న ఊహను కూడా దూరం చేసింది ఆదిత్య పెళ్ళి. రాత్రంతా మంచాలపై నిద్రపోతున్నట్లు నటిస్తున్న ప్రతి ఒక్కరూ ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నారు. సమయం తెల్లవారుజాము 4 గంటలు. ఎప్పటిలాగానే శకుంతల ముందుగానే లేచింది. శకుంతల అలికిడి విన్న అందరూ ఒకరి తర్వాత ఒకరు లేచి గుడికి వెళ్ళడానికి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. సమయం 5 గంటలు. శకుంతల ఆదిత్య రూంలోకి వెళ్ళి, ఆదిత్య, నాన్న ఆదిత్య అని నుదిటి మీద తన అరచేతితో నిమురుతుంది. ఆదిత్యకు మెలకువ వస్తుంది. అమ్మా అని నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. ఇప్పుడు ఎలా ఉంది నాన్న, నేను నీకు సరిగ్గా కనిపిస్తున్నానా కంగారుగా అడుగుతుంది. లేదమ్మా, ఇంకా మసకగానే ఉంది, స్పష్టంగా ఏమీ కనపడట్లేదు. ఏం ఉండదులే ఆదిత్య, ఈరోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోతాం కదా, అక్కడ మంచి హాస్పిటల్లో చూపించుకుంటే సరిపోతుంది అంటుంది శకుంతల. ఈరోజే వెళ్ళిపోతున్నామా అమ్మా అంటాడు నిరాశగా. అవునాదిత్య, ఈరోజు గుడిలో స్వామివారికి కళ్యాణం జరిపించాలి, అప్పటితో నా బాధ్యత అయిపోయినట్లే. ఒకసారి నువ్వు తొందరగా రెడీ అయ్యి వస్తే గుడికి వెళ్దాం. నేనా, ఈ పరిస్థితుల్లోనా అంటాడు ఆదిత్య. అవును ఆదిత్య, మళ్ళీ ఈ వెంకటాపురం ఎప్పుడు వస్తామో ఏంటో, ఒకసారి నువ్వు కూడా దర్శనం చేసుకుందువు గాని అంటుంది. భలే ఉందమ్మా, ఎక్కడ నేను దర్శనం చేసుకుంటానోనని నాకు వరాలు ఇవ్వాలేమో అన్న భయంతో ముందుగానే భయపడి నా కళ్ళకు ఈ పరిస్థితి తీసుకొచ్చాడేమో దేవుడు అంటూ నెమ్మదిగా లెగిసి కూర్చుంటాడు. అవేం మాటలు ఆదిత్య, దేవుడు ఏం చేసినా అది మన మంచికే అనుకోవడం అలవాటు చేసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మనకు చేసిన మంచి కూడా చెడులా కనిపిస్తుంది. నువ్వేం భయపడకు ఆదిత్య, నీ కంటికి ఏం కాదు. దీనివల్ల నీకేదో మంచి చేయబోతున్నాడేమో ఆ దేవుడు. నువ్వు తొందరగా వెళ్ళి స్నానం చేసి ఈ బట్టలు కట్టుకునిరా అని మంచంపై వైట్ డ్రెస్ పెట్టి బయటకు వచ్చేస్తుంది శకుంతల. అప్పటికే అందరూ పెళ్లికి కావాల్సిన వస్తువులన్నీ కారులో సర్ది సిద్ధంగా ఉన్నారు. ఆర్తి పెళ్లి కూతురు ముస్తాబులో పట్టుచీర కట్టుకుని అందంగా ముస్తాబయ్యి ఉంది. సంతోష్కి మాత్రం ఈ పెళ్లికి ఆదిత్యను ఎలా ఒప్పిస్తారో అర్థం కాక తల పీక్కుంటున్నాడు. ఇంతలో తెల్ల బట్టలు కట్టుకుని ఆదిత్య బయటకు వచ్చేస్తాడు. ఆదిత్య, నేను నీ చేయి పట్టుకుంటానుండు అని ఆదిత్య దగ్గరకు వస్తాడు సంతోష్.
నా కళ్ళు మొత్తం పోలేదురా, అలా పోయినప్పుడు తప్పకుండా పట్టుకుందువు గాని అంటూ ఆ అస్పష్టతతోనే నెమ్మదిగా ముందుకు వెళతాడు. ఆ రోజు రావాలనే నేను కోరుకుంటున్నాను అని మనసులో అనుకుంటూ కారెక్కుతాడు సంతోష్. ఇంతలో గుడిలో అలేఖ్య ఫ్యామిలీ సిద్ధంగా ఉన్నారు. పెద్దగా జనం కూడా ఎవ్వరూ లేరు. పరశురాం పరంధామయ్యలకు తెలిసిన అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అందరికీ ఒకటే ఆందోళన, ఈ పెళ్ళి ఎలా జరుగుతుందోనని. ఇంతలో హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళు కూడా వచ్చేస్తారు. వీళ్ళను చూసిన వెంటనే పంతులు గారు మంత్రాలు మొదలు పెడతారు. అందరూ నెమ్మదిగా ఒక చోట కూర్చుంటారు. అందరూ నిశ్శబ్దంగా దేవుడిని చూస్తూ ఉంటారు. ఇంతలో శకుంతల సడన్గా గుండె పట్టుకుని ఆదిత్య ఒడిలోకి అమాంతం వాలిపోతుంది. అమ్మ ఎందుకు ఇలా వాలిందో అర్థం కావట్లేదు ఆదిత్యకు. వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతలను పట్టుకుని, శకుంతల, శకుంతల, ఏమైంది శకుంతల అని కంగారు పడుతున్నట్లు తన నటన మొదలు పెడతారు. శకుంతల మాట్లాడకుండా ఆదిత్య వడిలోనే వాలి ఉంటుంది. ఇంతలో ఆర్తి కూడా, అమ్మా అమ్మా ఏమైందమ్మా అని రాగాలు తీస్తుంది. దుర్గ కూడా, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా శకుంతల, ఇంతలో ఏమైంది? అయ్యో దేవుడా, శకుంతలకేం కాకుండా చూడు అని ఏడుపు మొదలుపెట్టింది. ఆదిత్యలో భయం పెరిగిపోతుంది. ఇంతలో శకుంతల వచ్చి రాని గొంతుతో నెమ్మదిగా, గుండెల్లో బాగా నొప్పిగా ఉందండి, చచ్చిపోతానేమో అని భయంగా ఉందండి అని సడన్గా మాట్లాడడం ఆపేస్తుంది. గుండె నొప్పా, తొందరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి అని కంగారు పడుతున్నట్లు మాట్లాడతారు పరంధామయ్య. ఆదిత్యకు మాటలు వినిపిస్తున్నాయా కానీ అక్కడ ఏం జరుగుతుందో సరిగ్గా కనిపించక అమ్మకు ఏమవుతుందో అన్నట్లు ఒక్క నిమిషంలో ఒళ్ళంతా ముచ్చెమటలు పోసేస్తాయి. అమ్మా నీకేం కాదమ్మా, నేనుండగా నీకేం కానివ్వను అంటూ ఏడుస్తూ శకుంతలను పైకి లేపుతూ, నానా తొందరగా రాముని రమ్మనండి, హాస్పిటల్కి వెళ్దాం అని శకుంతలను ఎత్తుకుని భయంతో ఏడుస్తుంటాడు. వద్దు ఆదిత్య, నేను ఇంకెక్కువసేపు బ్రతకను, నాకు అర్థమవుతుంది. నువ్వు హాస్పిటల్కి తీసుకువెళ్ళేలోపే మీ అమ్మ చచ్చిపోతుంది అని ఆయాసపడుతూ ఉంటుంది శకుంతల. అమ్మా అలా అనకమ్మా, నీకేం కాదు, నిన్ను 5 నిమిషాల్లో హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతాను అని బోరున ఏడుస్తూనే ఉంటాడు. ఇదంతా చూస్తున్న సంతోష్, ఆంటీ బాగానే నటిస్తున్నారు, ఇప్పుడు మనం నటించాల్సిన సమయం వచ్చినట్లుంది అనుకుంటూ ముందుకు వచ్చి, ఆంటీ ఆంటీ మీకేం కాదు, కంగారు పడకండి. ఆద్య, ఆంటీకి ఏం కాదు, ఆంటీ నేను కారెక్కిస్తాను, ఇలా ఇవ్వు అంటాడు. పరంధామయ్య, హరిశ్చంద్ర ప్రసాద్, దుర్గలు శకుంతల శకుంతల అని ఏడుస్తూ పిలుస్తున్నారు. ఆర్తి అయితే ఇంకాస్త ముందడుగు వేసి, అమ్మా మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోకమ్మా, నువ్వు లేకపోతే మేము బ్రతకలేమమ్మా అని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అక్కడే ఉన్న పరశురాం ఫ్యామిలీ, మిగిలిన జనం కూడా ఒకరి తర్వాత ఒకరు ఆదిత్యను ఇంకాస్త నమ్మించడం కోసం, తొందరగా తీసుకువెళ్ళండి, ఆవిడ నొప్పికి తట్టుకోలేకపోతున్నారు అంటుండగా వెనక నుంచి ఇంకొకరు, హాస్పిటల్కి తీసుకువెళ్ళేలోపే ప్రాణాలు పోయేలా ఉన్నాయి అని అనడంతో ఆ మాటలు ఆదిత్య చెవిన పడతాయి. వెంటనే ఆదిత్య కోపంగా వెనక్కి చూస్తాడు. ఇంతలో శకుంతల నొప్పిని తట్టుకోలేక ఆదిత్య చొక్కా కాలర్ పట్టుకుని, నన్ను కిందకి దింపేయండి అని చేతులతో సైగ చేస్తుంది. హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతలను పట్టుకుని, శకుంతల నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. ఎటు చూసినా ఏడుపులే. ఆదిత్యకు సరిగ్గా కనిపించక ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఇంతలో శకుంతల, ఆదిత్య అని ఆయాసపడుతూ పిలుస్తుంది. ఆదిత్యను శకుంతల దగ్గరకు తీసుకువస్తాడు సంతోష్. ఆదిత్య అమ్మ పక్కన ఏడుస్తూ కూర్చుంటాడు. శకుంతల ఆదిత్య చేతిని తన చేతిలోకి తీసుకుని, మీ అమ్మ ఇంకా చచ్చిపోతుంది ఆదిత్య,
మీ ఇద్దరి పెళ్ళిళ్ళు చూడకుండానే చచ్చిపోతున్నాను అని ఊపిరాడనట్లు నిట్టూర్చుకుంటుంది. అమ్మా, అలా అనకమ్మా, నీకేం కాదమ్మా అంటాడు ఏడుస్తూ. నా చావు నాకు కనిపిస్తుంది. ఆదిత్య, ఈ అమ్మ ఆఖరి కోరిక తీరుస్తావా అని ఏడుస్తుంది. ఏంటమ్మా అది? తొందరగా చెప్పమ్మా, తప్పకుండా తీరుస్తాను అంటూ అమ్మని గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నాడు. మీ ఇద్దరి పెళ్ళి చూసి చచ్చిపోవాలనుందిరా. కాదనుకో ఆదిత్య, నిన్ను ఎప్పుడు ఏది అడగని అమ్మ ఆఖరి క్షణంలో అడుగుతున్న ఆఖరి కోరికనుకో. కాదనుకో ఆదిత్య అని ఆయాసంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు మాట్లాడుతుంది. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే మమ్మల్ని ఎవరు చేసుకుంటారమ్మా అని బోరున విలపిస్తున్నాడు. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న శకుంతల వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్ చేయి పట్టుకుని, ఏవండి, మొన్న ఆలేఖ్యను గుళ్ళో చూశాక నాకు చాలా నచ్చింది. నేను బ్రతికున్నా లేకపోయినా ఆ అమ్మాయికి ఇచ్చి ఆదిత్య పెళ్లి చేస్తానని మాట ఇవ్వండి అంటుంది. ఎప్పుడు ఎందుకు శకుంతల? అలేఖ్య ఇక్కడే ఉంది. నీ ఆఖరి కోరిక తీర్చడం కోసం ఈ క్షణంలోనే అలేఖ్య మడిలో తాళి కడతాడు ఆదిత్య ఏడుస్తూనే చెబుతారు హరిశ్చంద్ర ప్రసాద్ కూడా. అవునా? మరి ఆర్తి పెళ్ళి చూడాలన్న నా కోరిక తీరదంటారా అని ఏడుస్తుంది. ఎందుకు తీరదు శకుంతల? అలేఖ్య అన్నయ్య అరుణ్ చాలా మంచి అబ్బాయి. ఆ అబ్బాయిని ఆర్తికిచ్చి ఈ క్షణంలోనే ఇద్దరి పెళ్ళి జరిపించేద్దాం అంటూ హడావిడిగా పరశురాం దగ్గరకు వెళ్ళి ఆదిత్యకు అనుమానం రాకుండా, ప్రసాదు, నీ పిల్లలిద్దరినీ హరిశ్చంద్ర ప్రసాద్ పిల్లలకిచ్చి చావు బతుకుల మధ్య ఉన్న ఆ తల్లి కోరిక తీర్చి పుణ్యం కట్టుకో అని ప్రాధేయపడతారు పరంధామయ్య. పరశురాం 5 నిమిషాలు ఆలోచించినట్లు ఆలోచించి సరేనని తల ఊపుతారు. ఆదిత్యకు ఆ క్షణంలో అమ్మ కోరిక తప్ప మరేమీ గుర్తు రావడం లేదు. ఇంతలో శకుంతలను ఒక పక్కగా కూర్చోపెట్టి బాజా భజంత్రీలు వాయించమని వాళ్లను పీటలపై కూర్చోపెట్టి పెళ్లి తతంగం త్వరగా నడిపించేస్తారు. తాళి కట్టే సమయం ఆసన్నమవడంతో అరుణ్ ఆదిత్యల చేతికి తాళి ఇచ్చి ఆర్తి అలేఖ్య మెడల్లో 5 నిమిషాల్లో కట్టించేస్తారు. శకుంతల ఇదంతా జరిగే వరకు కూడా నొప్పిని భరిస్తున్నట్లు నటిస్తూనే ఉంది. ఒక పావు గంటలో పెళ్ళైపోతుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.